అబ్బో అమ్మాయా వంశీయా చింటువా ఒరే పక్కనే ఉన్నాడు కదరా మెసేజ్లు ఎందుకు డేటా వేస్ట్ ఎందుకు అని మేమే చాట్ చేసుకుంటున్నాము ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఈ డేటా వేస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నా కానీ టైం వేస్ట్ అవుతుందని ఆలోచించట్లేదా అబ్బా టైం వేస్ట్ గురించి ఒక వేస్ట్ గాడు మాకు చెప్పాలా అరే ఏమైందిరా ఎప్పుడు లేదు గిట్టేట్ వచ్చినావు నువ్వు అదేరా చిన్న పంచాయతీలో ఉంది తెలిసి వచ్చిన పంచాయతా ఏం పంచాయతీరా చిన్న ఆంటీలు ఆంటీనా మంచి ఆటగాళ్ళు రే ఎందుకురా నీకు అంత ఆకలి అరే ఆకలి కాదురా ఇది ఆరాటం గుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు గిసోన్ టారాటాలే పెద్ద పెద్ద పోరాటానికి మూలం అవుతారా అయ్యా ఇందులో నీకేమర్థమైందిరా జాగ్రత్తగా ఉండరా ఆంటీల దగ్గర దూరంగా ఉండు సార్ ఆయనకి చెప్పే కన్నా ముందు అది మనం నేర్చుకోవాలన్న విషయం క్లారిటీ ఉందా ఏదో చిన్నపిల్లలను ఏదో కొంచెం ఈడు చిన్న పోరాడు పెళ్లి చేస్తే 10 మందిని అంటావు నువ్వు చిన్న పూరణవా అయినా ఏ రాజుగాడు అదేరా మన పక్కిదే చివరి ఇది ఎవడు చివరిరా గాడు మొట్టుకు మొట్టు లంబ చౌడే నల్లగా కర్రె కప్పలేకుంటాడు ఏ గాడు మన తువ్వపొన్న వంగ సందలు ఉండడా ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటాడు గాయకత్తర లెక్క ఎప్పుడు నాని కొంపలు కొంపలు ఉంటాడు ఆ రాజు గాంధీ ఏమైంది చెప్పు ఆడు ఆ రోజు ఆ ఆంటీ ఫోన్ చేసి ఇంటికి రమ్మందట ఆంటీనా చెప్పేది ఇది కాకలి అన్నం మీద ఉన్నదా ఆంటీ మీద అర్థమైతలేదు నాయన నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను అయితే ఆ రోజు ఆంటీ ఫోన్ చేసింది ఇంట్లోకి వెళ్ళాడట పోయి ఏం చేసిండ్రా ఆగరా చెప్పేదాకా ఓపిక ఫోన్ చేసిందంటే వెళ్ళాడట వెళ్ళిన తర్వాత ఒక పావు గంట 2 నిమిషాలు డోర్ క్లోజ్ ఉందట అంతట్లోనే నీకేం తెలుసు నువ్వు చూసినా పోయి సంతకెళ్తాని అంత మాట చెప్తున్నారా టాక్ అదే అది చెప్తున్నట్లే చెప్పింది వేరేలా ఉంటుంది చూసింది వేరేలా ఉంటది ఈడు ఏదో లైవ్ లో చూసినట్టే టైంతో సహా చెప్తున్నాం అంటే అందులో నీ హస్తం కూడా ఉంటుంది ఎంతో చెప్పు సర్పంచ్ అన్నాడు అలా మాట్లాడుతుండ్రు అంతే జనాలు అందరూ అక్కడ ఆ రకంగా మాట్లాడుతుండ్రు అది రకంగా లేదు నువ్వేదో చేసొచ్చు చెప్పు అయితే పావు గంట నాట పావు గంట జస్ట్ అలా జరిగిందట పావు గంట ఈలోగా అలా ఆయన వచ్చి డోర్ కొడితే డోర్ ఓపెన్ చేస్తే మనకు కనిపించాడు ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా మరి ఎప్పుడు అంత తోకొడుకుని నువ్వు వంపడం ఉంటావు మరి దర్వాజా దగ్గర నిలబడి డోర్ దగ్గర వచ్చినప్పుడు చెప్పొద్దాను నమ్మక ద్రోహి లేకున్నావేంద్రా నువ్వు దోస్తులేదురా ఎప్పుడు ఆ ఆంటీకి ఫోన్ చేసి లిఫ్ట్ చేయదురా అంటే కూడా చూస్తున్నావు మంచి ఆటగాళ్ళ మనిషి పుట్టుకు ఎట్లా పుట్టారు నాయన రే అది ఇప్పటికే ఎన్నో లపడాల మధ్యలో ఉన్నది ఎందుకంటే నువ్వు గాలికి పోయే కంపెనీ కాలు తగిలించుకుంటావు టైం పాస్ కోసం రా అప్పుడప్పుడైనా అలాంటి టైం పాస్లే టైం వేస్ట్ అయ్యేలా అవుతాయి ఇప్పుడు ఇందాక నువ్వు వేస్ట్ చూసినావా అబ్బా ఉండరా ఆలోచించలేదు ఎంతవరకు ఏం ఆలోచిస్తావు అంటే మీరు డేటా కోసం యూజ్ చేస్తాను టైం వేస్ట్ అని అనుకోను కానీ ఈ యాంటీ కోసం నేను టైం స్పెండ్ చేస్తానని అది వేస్ట్ అవ్వట్లే అనుకోలే రే ఈ ఆంటీ పంచాయతీ నిలబడుతూ కాళ్ళు నొస్తున్నాయి ఇక్కడ కూర్చుందాంపా సరే కూర్చుందా రే కూర్చున్నాక ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ గట్టి చేయొచ్చు కూర్చుందాంపా చెప్పు నాకు తెలియని ఆంటీ వాళ్ళు మన గల్లీలో మన ఊర్లో నాకు తెలియని ఆంటీ ఉందా అరే ఆడు జాలరీ ఆడు ఎట్లా అంటే చేపలేట పడతామో ఆడు ఆంటీలాట పడతాడు మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అన్న నంబర్ 1 హీఈస్ ద నంబర్ 1 బుల్షిట్ గాయ్ రాజా కసి రాజా నాకన్నా పెద్ద రాజారా మీరు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో మీరు మళ్ళీ నాకు చెప్తున్నారు మీరు రాజానే రాజగడ్రికిండు నెక్స్ట్ వీక్ రాజాగానే నువ్వే అదే ఆ రాజు అయితే మహారాజు ఈ దానికన్నా పెద్ద రాజు చెప్పు ఇంకా కొత్త విషయాలు ఏంది మరి అయితే పంచాయతీలు ఏమన్నారు అంటే ఇప్పుడు ఆంటీ అని పిలిచిందటనా ఈడే పోయిందటనా నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు అది సెకండ్ హైలైట్ ఆంటీ కాల్ చేసిందిరా అయినా దానికి నీకు ఫోన్ చేయకుండా దానికి ఎట్లా ఫోన్ చేసిరా ఆయన ఆడిందా కాదు అందం కొంచెం శృంగారం ఉన్నట్టు ఏమనుకోవచ్చు ఆడు మొత్తం కర్రె మొట్ట ఉంటాడు కర్రె కప్పలేక బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే పొడుగు కొంటారు కదరా నాకన్నా అందుకని దానికి ఫోన్ కాల్ చేసి ఉంటుంది హైట్ పొడుగుంటే సరిపోదురా దానికి నీ గురించి కాదులే రాజుగారి గురించి అంత మాట చెప్పు వదిలేయండిరా
వదిలేయండి. పట్టుకుంటే కదరా వదిలేనికి పట్టుకునే లేదు ఇంక వదిలేయమంటాడు. అరే నాకు తెలిసి మీ ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది కదా, బాగుంటుంది ఆంటీ పేరు అది వదిలేరా, అది వేస్ట్. అట్లా అందరు వదిలేస్తే ఇక నువ్వు ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. రాజుగాంధీ వదిలే కానీ నీ పంచాయతీ చెప్పురా. నాది అందు పెట్టనుదా, నీకు కూడా పంచాయతీ ఉందా? చిన్న పోరి గొడవరా. మా గలీజ్ గాడున్నాడు ఎందుకంతా, మా గలీజ్ గాడున్నాడు ఎందుకంతా. అలాని కాదురా, మరి ఇంకేదో లవ్ చేసావు. అమ్మాయినే కదా? అమ్మాయినే. క్లారిటీ అమ్మాయిని లవ్ చేసినావా? అమ్మాయినే లవ్ చేసాం రా. జస్ట్ దానికి 30 అంత ఉంటది. జస్ట్ ఏంది 30 రా, 30. రే 30 సంవత్సరం ఉంటే దాన్ని అమ్మాయి అన్నారా, ఆంటీ అంటారు. ఏమంటారు? ఆంటీ. ఆంటీ ఏం పడమాట వీడన్నాడు కొండ ఎంత కూడా నీతో మాట్లాడినరా, అర్థం చేసుకోవట్లేదు నన్ను. నాలో ఉన్న ప్రేమకు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నీ ప్రేమ అర్థం చేసుకుంటాం కానీ నువ్వు ప్రేమించే అమ్మాయి ప్రేమని వాళ్ళ ముగ్గురు అర్థం చేసుకోడు కదా. అది ఏం చెప్పావురా? ఆయన ఆలోచించండి రా. అదే ఆ అమ్మాయి ఉంది కదా, లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావు. లైఫ్ ఇద్దాం అనుకున్నావు, కాకపోతే అంటే వదిలేస్తున్నావా? అలా అయినా వదలట్లేదు. నువ్వు ఆంటీ లైఫ్ ఇస్తావు, మరి నీకు లైఫ్ ఇచ్చేది ఎవరు? అలా కూతురు రా. ఏం మాట్లాడతా. ఇంకేం రమేష్ మరా? ఏం లేదురా, చెప్పాలరా మీరే. ఆ మధ్యలో అమ్మాయి చూడరా, ఈ అమ్మాయి ఇద్దాం సూపర్ ఉందిగా, క్యూట్గా ఉంది. అది నాదిరా. ఆ డ్రెస్ కలర్ చెప్పురా. డ్రెస్ ఉందామా వాడ? ఏం చూసావురా నీదంతా? మరి ఆడు మోహన్ చూసాడు, మా మోహన్ అని ప్రేమ కళ్ళలో కనబడుతుంది. కానీ అమ్మాయి నా కోసమే పుట్టినట్టుందిరా. మరి అటు వెళ్ళిపోతుంది అంటే ఆడికి పోయి ఇట్లా వస్తుంది. ఎంత నమ్మకం రా. అదే 4 రోజులలో వడగొడతా చూడు దాన్ని. దాన్ని వడగొడు ఫస్ట్ పక్కన పెట్టు, నువ్వు వాడకుండా చూసుకో. ఎంతమందిని చూడలేదురా నేను ఇట్లా. ఎంత మందిలో నువ్వు ఉండగానే బాధ గట్ల. మొన్న మీదే చివర ఉంటుంది కదా అమ్మాయి, మనోడు ఖాళీగా ఉంటాను తగలేదు రేఖ. ఆ రేఖే మనోడికి ఏమైనా చూడొచ్చు కదా. ఆ రేఖే నీళ్ళ నాకిచ్చేస్తుంది మామ, నీళ్ళ నాకిచ్చేస్తుంది మామ. రమేష్ మామ రేఖలు తోకలు అద్దు, ఆల్రెడీ నీళ్ళ నాకేస్తున్నా నేను. అర్థమైందా? వితౌట్ షుగర్ నాకేసా మామ. పాపం రా, చాలా మోసం చేసింది అండి. ఎంత నాకు ఇచ్చేసింది తెలుసా, నేల నాకు ఇచ్చేసింది. తెలుసు సిగ్గేస్తుంది, ఆగు. ఇదే సిగ్గు ముందుంటే బాగుండరా. వాట్ ఈ సింక్, ఈ సింక్ నాకు దానికి లేదురా, అందుకే వదిలేసింది. అబ్బాబా నిజం రా. ఏం మనుషులరా మీరు. ఇంకేంట్రా మామ విషయాలు ఊర్లోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు దేశ దిమ్మర్లాగా ఊరంతా తిరిగే మనిషి నువ్వు ఒక్కొనివే. నీకు తెలియని తోపు మ్యాటర్ అయితే ఇంకేది ఉంటుంది చెప్పు. ఈ మధ్య ఆంటీలు చూసే కన్నా అమ్మాయిలు చూస్తే బాగుండేమో. అవునరా మామ, ఇన్ని రోజులు ఆంటీలను చూసుకుంటున్నా కానీ అమ్మాయిలను ఒక యాంగిల్లో చూస్తే బాగుంటారు మామ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ ఒక కత్తి లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతామా. రిచ్ లైఫ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అయితే పెళ్ళైనాక 6 నెలలకు ఏ సూట్ కేసులు ఉన్నా కానీ, ఏదైనా ఫ్రిడ్జ్లో కానీ, హనీమూన్కి వెళ్ళి ఊరేసుడు కానీ, ఏదో దాంట్లో మీ వార్త వస్తుందిలే పక్క. అవును కదా. బాగానే చెప్పేదినండి. ఓరి అంటాం, లవ్ అంటాం, లవ్ చేస్తాం, లగ్గం చేసుకునేదాకా ఓకే బాగుంటుంది, కిరాకుంటుంది ఇలాగా. దీని తర్వాత పరిణామం ఎలా ఉంటుంది అంటే ఎవడో ఒకడు ఎంటర్ అవుతాడు, కథం మొగోని బతుకు హరి ఓం. ఏదో సుట్టు కేసులు వెళ్తాం, లేకపోతే చీరలో వెళ్తాం, లేకపోతే ఫ్రిడ్జ్లో చల్లగా గడ్డ కట్టి బందోబస్తు కూర్చుంటాం. బాగా న్యూస్ ఫాలో అవుతుండే. వద్దు ఈ లవ్ వద్దు, ఆ పోరిలొద్దు, నాకు నా అంటే బెటర్ రా.
అర్థమైందా? అలానే ఉండాలిరా. అమ్మాయిలు వద్దు, ఆంటీలే ముద్దు. ఏంది ఆంటీలే ముద్దు. అది చేసుకున్నాం అనుకో ఇది చంపుతుంది. చేసుకోకపోతే మన అవ్వయ్య చుట్టుపక్కల జనాలు లగ్గం అవుతలే ఏమవుతలే అని అట్లా చంపుతారు. లేదు ఇవన్నీ కాదని ఏదైనా ఒక మంచి ఆంటీని చూసి సెటప్ చేసుకున్నాం అనుకో, మనం ఆంటీ దొరికితే ఆ అంకులు చంపుతారు అని అదొక భయం. నాకు అర్థం కాలేదు సార్. సో ఈ అన్నిటికి కూడా ఆన్సర్ ఏం చెప్పాలంటే లవ్ వద్దు, మనకు కొవ్వు వద్దు, ఆ బొక్క వద్దు, ఈ బోరింగ్ వద్దు. అసలు ఈ లవ్డా అసలు మాకు సెట్టే కాదు. ఖాళీ తిన్నామా, సుకున్ వన్నామా, పొద్దున్న లేచి పనికి పోయినామా. మామ ఇటు కాదాడు చూడరా, చూడబే. రే మామ, ఇందాకలో ఉన్న అమ్మాయి కంటే ఈ ఆంటీ చాలా బాగుంది కదరా. చదువుకోండి రా బాబు, చదువుకోండి మీరు. ఖతర్నాకుంది మా. అంతే మామ. మీరు మరి మారరా. మార్పు గురించి ఈడ చెప్పాలి మనకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రే మార్పు అనేది మరక లాంటిది. అంతేరా. అప్పుడప్పుడు మీద పడుద్ది, ఉతకగానే వెళ్ళిపోద్ది. అందుకోసమని మార్పు మరక లాంటిది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సామంత్ చింటూ, మీ అందరికీ సుపరిచితుడిని. ఎలా అంటే మన ఫోక్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా. సో అయితే మనం సామంత్ ప్రొడక్షన్సే కాకుండా కొత్తగా సామంత్ మూవీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. ఇందులో కామెడీ కంటెంట్స్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యామన్నట్టుగా. సో అందుకోసమని ఎందుకు కామెడీ కంటెంట్స్ అంటే ఈ నవ్వుల ద్వారా మీ దగ్గరై మీ అందరి మొహాల్లో చిరునవ్వు చూడడానికే ఈ నవ్వులు అనే కంటెంట్ తీసుకున్నాము. సో అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే మేము ఎవరిని ఉద్దేశించిందో లేకపోతే ఎవరో కథను తీసుకొని రాసింది కాదు. కేవలం కథని మేము రాసుకొని కల్పిత పాత్రలతో ఎవరిని ముఖ్యంగా ఉద్దేశించి అసలే కాదు, ఒక ఫన్ జనరేట్ చేయడానికి మాత్రమే మేము మీ ముందుకు వచ్చినాం. సో అందుకోసమని మీరు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.